అండి నమస్తే శారదా గుడిమట్ట యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను మీకు బీట్రూట్ కూర నేర్పిస్తున్నాను. బీట్రూట్ చక్కగా మనం ఫ్రెష్ బీట్రూట్ అయితే చాలా బాగుంటుంది, చాలా సులభంగా కూడా అయిపోతుంది కూర. చక్కగా మనం ఇలాగా తురిమేసుకోవాలి. ఇలాంటి దాంట్లో మీకు తురిమీద ఏది ఉంటే దాంతో తురిమేసుకుని ఇలా సన్నగాను చూసారా. ఇంకా దీనికి కావాల్సింది శనగపప్పు, ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు, ఒక అర టీ స్పూన్ జీలకర్ర. మనం చేసుకునే కూరని బట్టి, మన కారాన్ని బట్టి, మనం వాడే కారాన్ని బట్టి మిరపకాయలు నేనైతే ఒక 4 తీసుకున్నాను. కొంచెం ఆవాలు అండ్ పచ్చిమిరపకాయలు, అల్లం, కరివేపాకు, కొత్తిమీర. ఇంతే, చాలా సింపుల్గా చాలా గమ్మున అయిపోతుంది. చూసారా, ఇప్పుడు బాణాలు పెట్టుకున్నాం కదా మనం. ఇది ఆయిల్ వేడెక్కిపోయింది, కొంచెమే ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో ఇవన్నీ మనం వేసేసుకుందాం. చాలా ఫాస్ట్గా అయిపోయే కూర. మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు, ఏదైనా కూర చేయాలన్నప్పుడు బీట్రూట్ అది ఇలాంటిది ఏదైనా మనం ముందర రోజు కూడా దాన్ని మనం ఆ కూర వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. లేదా అప్పటికప్పుడు గబగబా తురిమేసుకుంటే పోపులో వేసేయడమైనా మంచి టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి దానిలోకి కూడా మనం తినచ్చు. జనరల్గా మనం బీట్రూట్ అంటే శనగపప్పు, కొబ్బరిలో వేసుకుంటూ ఉంటాము. ఇంకా వేపుడు చేసుకుంటూ ఉంటాము. ఇలా కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఈ పోపు అంతా వేగిపోయిన తర్వాత మనం ఇందులోనే యాడెడ్ ఇంటూ పచ్చిమిరపకాయలు, అల్లం, కరివేపాకు, కొత్తిమీర లాస్ట్లో వేసుకుంటాం. చూసారా, పోపు వేగిపోయింది. దీనిలో వేసేద్దాం. గ్యాస్ వేసేస్తాను. దీనిలో ఇప్పుడు మనం ఈ తురుము ఉంచుకున్న బీట్రూట్ కూడా వేసేసుకుందాం. హెల్తీ డిష్, చక్కగా దీంట్లో విటమిన్స్ అన్నీ కూడా ఏవి పోకుండా ఉడికించేయం కాబట్టి మనం జస్ట్ అలాగా మగ్గని కొంచెం మనం ఇందులో ఉప్పు వేసేసుకుంటాం. ఉప్పు కూడా చాలా తక్కువ పడుతుంది. దీనిలో ఉప్పు కూడా చాలా తక్కువ పడుతుంది. చూసారా, దీని మీద ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాము. ఇలా మూత పెట్టేసుకున్న వెంటనే మనం మ్యాక్సిమం ఒక 5 మినిట్స్లో కూర రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. బీట్రూట్ తురుము కూర. ఓకేనా? ఇది కూర దాకా చూద్దామా, మనం కొద్దిసేపు చూద్దాం. తీపిగా ఉంది కూర. ఫ్రెష్ బీట్రూట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మనకి ఇప్పుడు శీతాకాలం సీజన్ కదా, శీతాకాలం క్యారెట్, బీట్రూట్ కూడా చాలా మంచిగా వస్తాయి. మాకైతే రైతు బజార్ అంతా చాలా వచ్చేస్తున్నాయి అన్నమాట. సో మీరు కూడా ట్రై చేయండి. బీట్రూట్ కూర చాలా 5 మినిట్స్లో కూర రెడీ. పిల్లలకు కూడా నచ్చుతుంది. చూసారా, బాగా మగ్గిపోయింది. మగ్గడం కూడా చాలా ఫాస్ట్గా మగ్గిపోతుంది. అందులో తురుము కదా, దానివల్ల మగ్గడం కూడా చాలా ఫాస్ట్గానే పెరిగిపోతుంది. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు.